నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని వివిధ దేశాధినేతలు గుర్తించాలి. ప్రజా సంఘాలు, పార్టీల చర్చా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ఏ సత్తార్ వినతి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో వారు వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. యూనివర్సిటీల నిర్వీర్యాన్ని ఖండిస్తూ చేపడుతున్న యూనివర్సిటీల కన్వెన్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. పోస్టర్ ఆవిష్కరణలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుల పిలుపు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈశ్వరయ్య భగవంతుని కార్యక్రమాలకు సంస్థ అడిషనల్ చీఫ్ యూనియన్ కంట్రీస్ డైరెక్టర్ రాజస్థాన్ మౌంట్ అబూ నుంచి మహాతపస్వి రాజయోగిని బీకే జయంతి దీది రానున్నట్లు ఆ సంస్థ కడప ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 13, 14, 15 తేదీలలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన బీకే జయంతి దీది ఓం శాంతి నగర్లోని ఓం శాంతి భవన్లో సంస్థ ప్రతినిధులైన పలువురిని కలవడం జరుగుతుందన్నారు. 14వ తేదీన భవన నిర్మాణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని, 15వ తేదీ జెడ్పీ సమావేశ భవనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని భగవంతుని సందేశాన్ని అందజేస్తారన్నారు. బ్రహ్మకుమారి సంస్థలో విశేష గుర్తింపు కలిగి ప్రముఖ పాత్ర పోషిస్తున్న బీకే జయంతి దీది సందేశాన్ని ఆలకించేందుకు కడప నగరవాసులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థకు చెందిన గీతా బెహన్తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 13, 14, 15 3 రోజుల కాలము ఈశ్వరీయ భగవంతుని కార్యక్రమాలు జరగనున్నది. దీనికోసం మౌంట్ అబూ రాజస్థాన్ నుండి మన అడిషనల్ చీఫ్ బ్రహ్మకుమారి రాజయోగిని వారు జయంతి గారు రానున్నారు. సో ముఖ్యంగా 13వ తేదీ విశేషంగా మన ఓం శాంతి నగర్లో ఉండేటటువంటి ఓం శాంతి భవన్లో వారు కలుస్తారు. అన్యోన్య భగవంతుని పిల్లలతో కలుస్తారు. తర్వాత రెగ్యులర్గా క్లాసెస్ ఎవరు వస్తారో వారితో కలుస్తారు. ముఖ్యంగా మరి 14వ తేదీ ఒక భవనం నిర్మాణ కార్యక్రమం ఉంది. దాని యొక్క ఉద్ఘాటన కార్యక్రమం కోసం కూడా వస్తున్నారు. మరి 15వ తేదీన ఈ యొక్క జిల్లా పరిషత్ యొక్క హాల్లో మన యొక్క కార్యక్రమం ఉంది. విశేషంగా మరి అందరూ కూడా భగవంతుని పిల్లలు, అంటే అందులో ఇంగ్లీషు ఎవరికైతే అర్థమవుతుందో వారు ఆఫీషియల్స్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భగవంతుని యొక్క సందేశాన్ని అందుకోవాలి. వారి యొక్క జీవితం శ్రేష్టంగా, ఉజ్వలంగా, పవిత్రంగా తయారు చేసుకోవాలి అని. ఎందుకంటే భగవంతుని యొక్క ఆదేశం, ఆ భగవంతుని యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించే సమయం ఆసన్నమైపోయింది కనుక, అంటే ఏదో ఒక రూపంలో మనం కార్యక్రమం ఈశ్వరి యొక్క సేవ చేస్తూ, అంటే ఎందుకంటే తెలీదు మహానాత్మలు, పవిత్ర ఆత్మలు ఏ విధంగా ద్వాపరాదిలో మనం అంటే ఋషులు మునుల్ని మనం ఆశిస్తూ వచ్చాం. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్స్తో మన జీవితం శ్రేష్టంగా తయారవుతుంది అని. అలాగే వీరు తపస్వి, మహా తపస్వి. ఎందుకంటే మన ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి ఫౌండరు ఎవరైతే ప్రజాపిత బ్రహ్మ అని ఉండరో వారి యొక్క పాలన పొందినవారు. మరి చాలా చిన్న వయసులో వారు అంటే అమ్మమ్మ వచ్చేవారు, మదర్ వచ్చేవారు. తో ఇలాగ వారు చిన్నాటితో అలా వస్తూ వారి యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి, అంటే నిజంగా భగవంతుని యొక్క సేవలో వారు ఎలాగ అంకితమైనారంటే అటువంటి ఒక ప్రపంచంనే చూడలేదేమో అనిపిస్తుంది. కానీ అయితే ఈరోజు విశ్వ చక్రవర్తి అయినారు. దేశ విదేశం, కేవలం మన భారతదేశమే కాదు విదేశంలో వారు పూర్తిగా సేవలో అంకితమై ఉండ్రి. కానీ ఈ రోజుల్లో అయితే అంటే పెద్దలు మన దహాదీలు ఎవరైతే ఉండరో వారు
ప్రెసిడెంట్ లేరు, అంటే శరీరం విడిచిపెట్టారు. కాబట్టి వారి యొక్క బాధ్యతను ఈమె ఇప్పుడు బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే భగవంతుని యొక్క కార్యము ఆయన చేయించుకుంటాడు. అంటే మనం చేస్తున్నాను అనేటటువంటి ఒక ఫీలింగ్ కూడా మనకు ఉండదు. ఎందుకంటే కరణ్ కరావన పరమాత్మ చేసి చేయించేవాడు ఆయన. కాబట్టి ఇంతటి విశ్వంలోని కొన్ని వేలాది బ్రాంచెస్, కేవలం 1-2 కాదు, వేలాది సేవా కేంద్రాన్ని వారు ఎలాగా మెయింటెనెన్స్ చేయగలుగుతారు, అంటే వారి యొక్క బ్యాక్ బోన్ ఏమని ఉంటారు అనేది ఇది చాలా అద్భుతం, వండర్ఫుల్ యొక్క విషయం. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా 13వ తేదీ కూడా రండి. మరి 15వ తేదీ విశేషంగా మీరు రావాల్సింది. మరి అందరికీ కూడా మరి లంచ్ ఉంటుంది మధ్యాహ్నం. 15వ తేదీ మీరందరూ కూడా జిల్లా పరిషత్ హాల్లో వచ్చి మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. ఎందుకంటే మీడియా అంటే మోస్ట్ పవర్ఫుల్. మీదే చాలా సేవ అనేది జరుగుతుంది. మనం కొంత ఏదో సేవ చేస్తున్నాం, కానీ మీ సేవ అయితే విశ్వంలోని ప్రతి మనిషికి మెసేజ్ అందించే సేవ మీరు చేస్తున్నారు. సో కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు కడప నివాసులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన శుభమైనటువంటి ఆహ్వానము ఇవ్వడానికే ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచనల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైసీపీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారు వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ళు పూర్తయిపోయింది. 16వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఉద్భవించిన పార్టీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినా అదరకుండా బెదరకుండా ఆయన పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
కొనసాగించే కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా అద్భుతం. అదే కాకోకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరో కొంతమంది ఏదో కొంతమంది పోయి ఉంటారేమో తప్ప అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తారో అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేని పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసి కేసులు పెట్టి, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి కుమ్మక్కై అందరూ కూడా కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, నెలల తరబడి జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి, ఇన్ని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి, అంటే ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు కోట్లాది మందితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి. అలే కాకుండా దాదాపు కొన్ని లక్షల మంది సభ్యత్వంతో ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి కూడా మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కాకోకుండా 2019కి సంబంధించి కూడా నిజంగా కూడా అద్భుతం. ఎప్పుడు కూడా 51% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పార్టీ గతంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేదు భారతదేశంలో. ఈ రాష్ట్రంలో అంత పర్సెంటేజ్ ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. సో దురదృష్టవశాత్తు 2024లో ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి అధికారంలోకి రాకపోవచ్చేమో, కానీ అప్పటికీ కూడా 40% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మనోభావాలు ఎగిరిగి ప్రజలకు ఏమి కావాలనో అవన్నీ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల ఏ ప్రాంతానికి ఏం చేయాలి, ఎవరికి ఏ వర్గానికి ఏ ప్రాంతానికి ఏం చేయాలనేది కూడా తెలుసుకొని అన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఇవాళ 16వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు నీరు గారుస్తూ ఉంటే, తూట్లు పడుస్తూ ఉంటే, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దల దృష్టికి తీసుకెళ్తే మరి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఆ రోజు పొమ్మనలేక పొగబెట్టి మరి బయటికి పంపించిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇద్దరితో తల్లి కొడుకుతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2019లో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి 51% ఓట్ల శాతంతో 151 స్థానాలు, 175 స్థానాల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కార్యకర్తలు, ప్రజలు. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడు. మరి ఈరోజు కోట్లాది మంది ప్రజాభిమానంతో ఈరోజు ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మరి ఎందుకంటే గత 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎన్నికల వరకే ఏదైతే మేనిఫెస్టోలు కనిపించే పరిస్థితి ఉండేది, దానికి సార్థకం తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని వివిధ దేశాధినేతలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ఏ సత్తార్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో అమెరికా యుద్ధోన్మాదం, గల్ఫ్ దేశాలలో మారణ హోమం అనే అంశంతో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతో కాంగ్రెస్ పార్టీ చర్చా వేదిక నిర్వహించింది. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ, యుద్ధం ఇరాన్, ఇరాక్ మధ్య జరుగుతున్నా దాని ప్రభావం మన దేశ ప్రజలపై పడడం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా సామాన్య, పేద ప్రజల జీవనానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధం నేపథ్యంలో ఎవరికీ తెలియకుండానే కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర పెంచడం జరిగిందని, తాజాగా గ్యాస్ అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బ్లాక్ మార్కెటింగ్ మొదలు కాగా మన దేశంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి రాకపోకలు సాగించే సముద్రయాన సేవలను నిలిపివేశారన్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే రానున్న కాలంలో డాలర్ విలువలో భారీ మార్పులు చోటు చేసుకుని పరిస్థితులు అతలాకుతలం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాధినేతలు జోక్యం చేసుకుని యుద్ధానికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. నేను అగ్రరాజ్యం అని చెప్పి పెద్దన్నా అని అంటున్నాం మనం. కాబట్టి మెమోరండం ద్వారా, ఇంకా పెద్దలు చెప్పిన చర్చల ద్వారా, క్యాంటీన్ ఉద్యమం ద్వారా మనము ఐక్యరాజ్య సమితికి మనము ఉత్తరాలు రాయాలని చెప్పి నేను కోరుకుంటాను సార్. యుద్ధంలో ఒక యుద్ధం నుంచి కొన్ని వందల సంవత్సరాల వరకు అంగవికులు తయారైనారు. కాబట్టి లాంటి అమెరికా వాళ్ళు, ట్రంప్ గారు ఆలోచించాల్సి ఉంది కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు హక్కు ఉంది. మీరు సమాజానికి ఈరోజు ఏం జరిగింది, ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏం జరిగింది, చాలా మంది వక్తలు. నా పేరు ఎస్ఏ సత్తార్, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అంటే 12వ తేదీన, ఫిబ్రవరి 12వ తేదీన అమెరికా యుద్ధోన్మాదము, గల్ఫ్ దేశాలలో మారణ హోమం అనే సబ్జెక్టు పైన ప్రెస్ క్లబ్లో ఒక చర్చావేదిక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పలువురు ప్రజాసంఘ నాయకులు, పార్టీల నాయకులు హాజరైనారు. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడో ఇరాన్లో లేకపోతే అమెరికాలో యుద్ధం జరుగుతూ ఉంటే మనకెందుకులే అని చెప్పి అనుకుంటారు చాలామంది. కానీ ఆ ప్రభావము 4 రోజుల కిందటే మన భారతదేశం పైన కూడా, మన పైన కూడా, నా పైన కూడా పడిందని చెప్పిన సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే యుద్ధం జరుగుతూ మొదలైన వెంటనే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు సైలెన్స్గా ఎవరికి తెలియకుండా గ్యాస్ రేట్లు పెంచేసినారు. అప్పుడే ఇప్పుడు గ్యాస్ దొరకాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారవుతూ ఉంది. సాధారణ మనుషులు బతకాలంటే చాలా కష్టం. బ్లాక్ మార్కెటింగ్ మొదలయ్యి గ్యాస్ బ్లాక్లో మాత్రమే దొరికే పరిస్థితి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇక రాను ఏమవుతుందంటే, మన దేశ సరుకులు విదేశాలకు వెళ్ళేటివన్నీ షిప్పులన్నింటినీ ఆపేసినారు. ఇప్పటికే ఆ జలసంధి ద్వారా పోనివ్వటం లేదు. ఇట్లా అనేక రకాలుగా ఆర్థికంగా మన దేశం చాలా నష్టపోతుంది. ఇప్పటికే డాలర్కు 92 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ యుద్ధం ఇట్లే కొనసాగితే ఒక 10-15 రోజుల్లోనే $1 మనం 150 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం అనేది వద్దు, శాంతి అనేది ముద్దు అనే ఉద్దేశంతో మేము ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈ చర్చా వేదిక కార్యక్రమం పెట్టినాము. వెంటనే ప్రపంచ దేశాలన్నీ లేకపోతే దేశ నాయకులంతా జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం.
రాష్ట్రంలోని యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఖండిస్తూ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీల కన్వెన్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17 తేదీలలో విశాఖపట్నంలోని రాష్ట్రంలో యూనివర్సిటీలను పరిరక్షించాలని, విద్యార్థుల హక్కులను కాపాడాలంటూ జరిగే యూనివర్సిటీ విద్యార్థుల కన్వెన్షన్ పోస్టర్లను ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉన్నత విద్యను పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ అంశాన్ని మరచి ప్రభుత్వ విద్యను చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పలు యూనివర్సిటీల్లో పూర్తి స్థాయి వీసీలు, రిజిస్ట్రార్లను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అలాగే ఏ ఒక్క యూనివర్సిటీలో 85% పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావలసిన మౌలిక వసతుల కల్పన చేయకుండా, అధ్యాపకుల నియామకాలు చేపట్టకుండా, రీసెర్చ్ స్కాలర్స్కు సంబంధించి ఫెలోషిప్లు అందించకుంటే యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో తెలపాలన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడం మరింత దారుణమన్నారు. గీతం, కేఎల్, విజ్ఞాన్ తదితర యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో విద్యార్థులుంటే ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే చర్యలు పాలక ప్రభుత్వం చేపట్టడం తగదన్నారు. ఇలాంటి తరుణంలో ఆయా అంశాలపై చర్చించేందుకోసం విద్యార్థి లోకాన్ని ఏకం చేసి 2 రోజుల పాటు సదస్సు ద్వారా భవిష్యత్తులో పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ కన్వెన్షన్కు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను పరిరక్షించాలని, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థి హక్కులు కాపాడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల ఆంధ్ర యూనివర్సిటీలో 16, 17వ తారీఖులోన యూనివర్సిటీ విద్యార్థుల కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఈ కన్వెన్షన్కు హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలను లేదా ఉన్నత విద్యను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం తన యొక్క బాధ్యతను క్రమంగా మర్చిపోయి ఇవాళ ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నిర్ద్వందంగా చంపివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు సాక్షాత్తు నిదర్శనమే ఇవాళ కడప జిల్లాలో యోగవేమన యూనివర్సిటీ చూసినా, లేదా ఆంధ్ర యూనివర్సిటీ చూసా, లేదా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చూసినా, ఇలాంటి యూనివర్సిటీల స్థితిగతులు ఇవాళ వారి యొక్క విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పూర్తి స్థాయి వీసీలను కానీ రిజిస్టర్లు కానీ నియమించినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. అదేవిధంగా ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా 85% పైచిలుకే ఇవాళ ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అలాంటివన్నిటినీ భర్తీ చేయకోకుండా, విద్యార్థులకు నిధులు కేటాయించకుండా, వాటికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకోకుండా, అధ్యాపకులు లేకోకుండా, రీసెర్చ్ స్కాలర్కు సంబంధించినటువంటి ఫెలోషిప్లు అందించకుండా ఏ విధంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఉన్నత విద్య, క్వాలిటీ విద్య అందుతుందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పైపెచ్చు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలోకి ప్రైవేట్, కార్పొరేట్ యూనివర్సిటీలను రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓ పక్కన కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో విద్యార్థులుంటే ప్రభుత్వము దొంగ మాటలు చెప్తూ ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, యోగవేమన కావచ్చు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలను చంపివేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందువల్లనే ఓ పక్కన విద్యాశాఖ మంత్రి తక్షణం మేము ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఇప్పటికి ఇంకా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. విద్యార్థులు ఒక్కో డిపార్ట్మెంట్లో 1, 2 అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి CU సెట్ను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఆ విధంగా యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్లు
లేదా వైస్ ఛాన్సలర్లు లేదా రిజిస్ట్రార్లు విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన, రీసెర్చ్ స్కాలర్లకు కావాల్సినటువంటి ఫెలోషిప్లు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇలాంటి అనేక అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఆంధ్ర యూనివర్సిటీలో ఏకం చేసి 2 రోజుల పాటు ఈ సదస్సులో అన్ని అంశాలకు సంబంధించి చర్చించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి విద్యార్థులు, మేధావులంతా ఈ కన్వెన్షన్కి తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ జరగబోతోంది. దానికి సంబంధించిన కరపత్రం ఈరోజు ప్రెస్ క్లబ్లో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా కడప జిల్లాలో చూసుకుంటే ఏగోని విశ్వవిద్యాలయంలో ఏ అభివృద్ధి నోచుకునే పరిస్థితి. ఈరోజు యూనివర్సిటీలో కాన్వకేషన్ జరుగుతుంటే ఈరోజు 1000 మంది విద్యార్థులతో కాన్వకేషన్ జరుపుకోలేని ఒక హాల్ లేని పరిస్థితిలో ఈరోజు బయట ప్రైవేట్ హాల్లో ఈరోజు కాన్వకేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అర్థమవుతుంది ఏ స్థాయిలో ఈ ప్రభుత్వము యూనివర్సిటీల అభివృద్ధిలో ముందుకు పోతుందో. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారేమో మేము ప్రభుత్వ విద్యను ప్రచారం చేస్తాము, అందరికీ విద్యను అందజేస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏ రోజైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రభుత్వ యూనివర్సిటీ అయినా సందర్శించారా? ఎప్పుడైతే గీత యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ లాంటివి కాన్వకేషన్లకు, ఫంక్షన్లకు వెళ్తూ ఉన్నారు. ఒక్కరోజైనా ప్రభుత్వ యూనివర్సిటీలకు వెళ్ళి వాటి పరిస్థితి ఎలా ఉన్నాయో ఈనాటికి చూడని పరిస్థితి. పూర్తిగా మన యూనివర్సిటీలో అయితే కానీ తెలుగు శాఖలో 1-2 అడ్మిషన్లు చేరుకునే స్థాయికి ఈరోజు ఆ శాఖలు చేరినాయంటే ఈరోజు ప్రభుత్వం పూర్తిగా యూనివర్సిటీలను గాలికి వదిలేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు 16, 17 జరిగే యూనివర్సిటీ కన్వెన్షన్ను ఆంధ్ర యూనివర్సిటీలో జరిగేదాన్ని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లె మండల జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వేంపల్లె మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచనల మేరకు వేంపల్లె పట్టణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైసీపీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేంపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. వేంపల్లె పట్టణంలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ నినాదాలతో పరిసరాలు మార్పురోగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, పలు హోదాలు కలిగిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వేంపల్లె మండలంలో కేక్ కట్ చేయడము, పూలమాలతో వైఎస్ఆర్ విగ్రహాన్ని అలంకరించడము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ 15 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానంతో పోయి ఒక తర్వాత 2014లో 67 శాసనసభ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు తెచ్చుకుని 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల గుండెల్లో తెలుసుకుని సాయాన్ని సంపాదించుకున్నాడు.
అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చకుండా సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను వంచుతూ మోసం చేస్తూ కాలగడుతుంది. కాబట్టి వచ్చే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరి సంపూర్ణ సహకారంతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని వివిధ దేశాధినేతలు గుర్తించాలి. ప్రజా సంఘాలు, పార్టీల చర్చా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ఏ సత్తార్ వినతి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో వారు వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. యూనివర్సిటీల నిర్వీర్యాన్ని ఖండిస్తూ చేపడుతున్న యూనివర్సిటీల కన్వెన్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. పోస్టర్ ఆవిష్కరణలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.